అంతరిక్షం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. గంటకు 50,000 కిలోమీటర్ల వేగంతో ఒక రాతిగోళం భూమి వైపు దూసుకొస్తోంది. దాని పరిమాణం ఒక విమానం అంతుంటుంది. పేరు 2026 BJ-8. నాసా ట్రాకింగ్ సిస్టంలో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 12న ఇది భూమి వైపు రానుంది. ఇంతకీ ఈ వేగం, ఈ పరిమాణం నిజంగా ప్రమాదమా? లేదా మన సౌర వ్యవస్థలో రోజూ జరిగే సహజ సంఘటనల్లో ఇది మరొకటా? ప్రతిరోజు వేలాది రాతి గోళాలు భూమి కక్షకు సమీపంగా ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిలో ఎక్కువ భాగం మనకు తెలియకుండానే దూరంగా దాటిపోతాయి. BJ-8 కూడా అలాంటి వాటిలో ఒకటి. కానీ ఇది భూమికి దగ్గరగా వచ్చే తేదీ, దాని వేగం కారణంగా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఈ గ్రహ శకలం అపోలో వర్గానికి చెందినదిగా గుర్తించారు. అంటే భూమి కక్షను దాటే మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీని పరిమాణం సుమారు 30 నుంచి 40 మీటర్లు ఉంటుందని అంచనా. శాస్త్రవేత్తలు ఒక గ్రహ శకలాన్ని ప్రమాదకరంగా పరిగణించాలి అంటే 2 ప్రమాణాలుంటాయి. ఒకటి, పరిమాణం 140 మీటర్లకు పైగా ఉండాలి. రెండోది, భూమికి సుమారు 75 లక్షల కిలోమీటర్ల లోపలికి రావాలి. 6 BJ-8 పరిమాణ పరంగా చిన్నదే, దూరం పరంగా కూడా ప్రమాదరేఖ దాటడం లేదు. అందుకే ఇది హెచ్చరిక కాదు, పరిశీలన మాత్రమే. ఇలాంటి వస్తువులను గుర్తించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలున్నాయి. భూమి నుంచి దూరంగా ఉన్న టెలిస్కోపులు, భూభాగ పరిశీలన కేంద్రాలు నిరంతరం ఆకాశాన్ని స్కాన్ చేస్తూ ఉంటాయి. గత కొన్ని దశాబ్దాల్లో వేల సంఖ్యలో సమీప గ్రహ శకలాలను గుర్తించారు. వాటిలో వందల సంఖ్యలో పెద్దవి ఉన్నాయి. ఇక చరిత్రలోకి ఓసారి చూస్తే 1908లో రష్యాలోని టంగుస్కా ప్రాంతంలో ఒక చిన్న ఖగోళ వస్తువు వాయుమండలంలో పేలిపోయింది. అది సుమారు 30 నుంచి 50 మీటర్ల పరిమాణంలోనే ఉన్నా కూడా వేల చదరపు కిలోమీటర్ల అడవిని నేలమట్టం చేసింది. 2013లో రష్యాలోనే చెబార్కుల్ ఘటనలో చిన్న గ్రహ శకలం వాయుమండలంలో పేలడంతో వేలాది కిటికీలు పగిలాయి. వందల మంది గాయపడ్డారు. ఈ ఘటనల తరువాత ప్రపంచ వ్యాప్తంగా గ్రహ రక్షణపై మరింత దృష్టి పెట్టారు. అయితే ఈ BJ-8 మాత్రం భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం లేదని సైంటిస్టులు తేల్చి చెప్తున్నారు.